రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు నేను ఆయన గురించి విన్నదే. నాకు ఐ మీన్ ఎప్పుడు కలవలేకపోయినా గానీ అసలు ఆయన చిరంజీవి గారంటే అసలు మొత్తం ఆయన జుట్టులోంచి వచ్చినట్టే ఉంటారంట ఆయన తన సెట్‌లో అసలు. అంటే అసలు ఈయన చిరంజీవి గారి కొడుకు అన్న ఫీలింగ్ ఏ ఒక్క సెకండ్ కూడా సెట్‌లో ఎవడికి కలగనీయడంట. ట్రిపుల్ ఆర్ తర్వాత గేమ్ అంటే ఒక పెద్ద హిట్ చూసాడు ఆయన. ఎగ్జాక్ట్లీ. అంటే మేబీ ఆ పెంపకంతో వచ్చిన అదే అనుకుంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు నాకు అంత ఛాన్స్ దొరకలే అంత పెద్ద స్టార్స్‌తో వర్క్ చేయడం గానీ, నేను ఇన్నయే ఎక్కువ. అసలు వాళ్ళు సెట్‌కొచ్చినా వాళ్ళు వచ్చిరని కూడా తెలవది. వస్తారు, వాళ్ళ వర్క్ చేస్తారు. అందరినీ మంచిగా పలకరిస్తారు. అంటే ఒక హీరో వచ్చి జనరల్‌గా మనకి ఎవరన్నా సెట్‌ల ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ వీళ్ళు ముగ్గురే. ఆళ్ళు ముగ్గురు లొకేషన్‌కి వచ్చి అందరు వర్కర్స్‌ని హాయ్ రా అని పలకరిస్తే ఆ రోజు వైబ్ అంతా వేరేలాగా ఉంటది. అవును. సో అసలు అట్లాంటోళ్ళతో వర్క్ చేయడానికి చాలా ఎక్సైటెడ్ ఉంది. ఎందుకంటే చాలా నేర్చుకోవచ్చు వాళ్ళతోటి. రామ్ చరణ్ గారిలో లెర్నింగ్ అంటే లెర్నింగ్ అన్న ఎవ్రీడే లెర్నింగ్ ప్రాసెస్. అంటే తను నాన్నగారు ఒక స్టేజ్‌లో ఉన్నారు. ఆ వాల్యూని ఇంకో 2 మెట్లు పెంచుకుంటూనే వెళ్తున్నాడు. సో అది అంటే తండ్రికి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ ఏదైతే ఉందో అది ఎవ్రీ కొడుకు అట్లా చేయాలంటే ఎవరైనా పేరెంట్స్ మనకు ఒక ఆస్తి ఇస్తే దాన్ని మనం దాని 2 రెట్లు చేయాలి. అది ఆస్తి కానీ, రెస్పెక్ట్ కానీ, సంస్కారం కానీ ఏదైనా ఆయన అది పెంచుకుంటూనే పోతున్నాడు. సో అది ఏ కొడుకైనా చేయాల్సిందే.